రాజమండ్రి గోకవరం బస్టాండ్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వద్ద భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ధర్నా నిర్వహించారు. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో రాజమండ్రి గోకవరం బస్టాండ్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద భవన నిర్మాణ కార్మికులు నిరసన ప్రదర్శన చేశారు. సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, కార్మికుల సహజ మరణానికి బీమా సదుపాయం కల్పించాలని, కార్మికులు ప్రమాదంలో చనిపోతే 5 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల సమైక్య ప్రతినిధులు బొజ్జ రామకృష్ణ, దేవగుప్త శ్రీనివాస్, కొండపల్లి నాగేశ్వరరావు, కోరపాటి రాజన్న, శంకర వెంకటేశ్వరరావు, వివిధ కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కన్నీటి బాధలు వర్ణాల చేత ఏమాత్రం కూడా అశ్రద్ధ వహిస్తూ భవన నిర్మాణ కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల మేనిఫెస్టోలో భాగంగా మరి ఏదైతే జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ లోకేష్ గారు, మరి కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ గారు, వీరందరూ కూడా భవన నిర్మాణ కార్మికులకు మేమున్నాం, మేము చేస్తాం, మేము చూస్తాం అనే ఒక 100 రోజుల భరోసా ఇచ్చిన మహానుభావులు. అయ్యా, ఇప్పటికే 300 రోజులు అవుతున్నది. ఈ రోజు వచ్చి భవన నిర్మాణ కార్మికుడు ఎంతో ఎండలో ఈ రోజున రోడ్ల మీద వచ్చే దుస్థితి తయారైనది. ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి. మరి ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు అనేది ఆనాటి మహాన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ మహానుభావుడు 2009లో భవన నిర్మాణ కార్మికులందరికీ ఒక మంచి చేయాలనే ఆలోచనతో ఒక చెస్ విధానాలను తీసుకొచ్చి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైతే బిల్డింగ్లు కడుతున్నారో దాని నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా కార్మికులు వర్తింపజేయాలని ఒక ఆచరణ పెట్టి ఉన్నారు. బోర్డుని పునరుద్ధరించాలి. అలాగే కార్మికులకు సహజ మరణం అయినచో మరి పరిహారం వర్తింపజేయాలి. కార్మికులు యాక్సిడెంట్ అయినచో 2 లక్షల రూపాయలు పరిహారం అందజేయాలి. అలాగే కార్మికులు యాక్సిడెంట్ లో చనిపోయిన ఎడల 5 లక్షల రూపాయలు పరిహారం అందించాలి. అలాగే బిల్డింగ్ చెస్ విధానాన్ని కోట్లాది రూపాయలు మీరు ప్రభుత్వాలు డైవర్ట్ చేసే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి అయ్యింది. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ఎక్కడో అంతస్తులో పడిపోతే కనీసం నోచుకోలేని దుస్థితిలో ఉన్నదండి. ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే ఆదరణ పథకం ఎవరు పెట్టారండి? కులాల వారీగా పెట్టారు మీరు. అదే మరి ఏదైతే వృత్తిలో ఉన్నారో వారికి వృత్తిపరంగా ఆదరణ పథకాలు వర్తింపజేయాలి మాకు. అలాగే మరి కార్మికులకు 40,000 క్లైమ్స్ నిలిచిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా మీరు వెంటనే మాకు మార్గం సుగమం చేయాలి.